కాలము దూరం. ఈ చాప్టర్లో వచ్చేసి 4 సబ్ చాప్టర్స్ ఉంటాయి. 4 సబ్ చాప్టర్స్ కలుపుకుంటే మనకు టోటల్ టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ క్లియర్ అండి. అవి ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి ట్రైన్స్, థర్డ్ వన్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి రేసెస్. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరం, ట్రైన్స్, రైళ్ళు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే పడవలు, ప్రవాహాలు, రేసెస్ అంటే పందాలు. ఈ 4 సబ్ చాప్టర్స్ కలుపుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయినట్టు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 4 చాప్టర్లకు వెళ్ళి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చేసి ఫస్ట్ మనం చెప్పే టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది టైము, డిస్టెన్స్, స్పీడ్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. ఒకటి టైం, డిస్టెన్స్, స్పీడ్ వీటికి సంబంధించిన అడుగుతుంది. వీటికి సంబంధించినప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. DTS. ఇప్పుడు మనకు టైం కావాలి అంటే ఫార్ములా వచ్చేసి D అంటే డిస్టెన్స్, T అంటే టైం, S అంటే స్పీడ్. టైం కావాలి. ఇప్పుడు టైం వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్, ఇప్పుడు మనకు డిస్టెన్స్ కావాలి. D అంటే డిస్టెన్స్ కావాలంటే D మూసేస్తే టైం ఇంటూ స్పీడ్. నెక్స్ట్ మనకు స్పీడ్ కావాలంటే స్పీడ్ మూసేస్తే డిస్టెన్స్ బై టైం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ 3 ఫార్ములాస్. డిస్టెన్స్ కావాలి, టైం ఇంటూ స్పీడ్. టైం కావాలి, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ కావాలి, డిస్టెన్స్ బై టైం. ఇలా ఇది గుర్తుపెట్టుకుంటే దీని ఫార్ములాస్ అయిపోతాయి. చూడండి, స్పీడ్, వేగానికి ప్రమాణాలు ఏంటి? ఒకటి km/h, ఇంకోటి మీటర్/సెకండ్. km/h అంటే కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1 kilometer is equal 1000 meters. అదే 1 అవర్కి ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 1 hour 60 minutes. 1 minute ఎన్ని సెకండ్స్? 60 seconds. 60 seconds అంటే 6 6 36 0 0. 1 అవర్కి 3600 seconds. ఇప్పుడు km/hని మీటర్/సెకండ్లోకి మార్చడం ఎలా? km/h 1 kilometer 1 km/h
మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చడం ఎలా చూడండి. 1 కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్స్. 1 అవర్కి ఎన్ని సెకండ్స్? కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి. 1 అవర్కి ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. 2 జీరోలు క్యాన్సల్. ఎంత మిగిలింది? 10/36. ఇవి మీటర్స్, ఇది సెకండ్స్. ఇంకా క్యాన్సిలేషన్ 2 టేబుల్లో పోతే 2 5 218 అంటే 5/18. కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలంటే 5/18తో ఇంటూ చేయాలి. అదే మీటర్ పర్ సెకండ్స్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అనుకుంటే ఇది రివర్స్, 18/5. తక్కువలోకి మార్చాలంటే పైన తక్కువ 5. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్కి అంటే తక్కువ నుంచి ఎక్కువకి మార్చాలంటే లవంలో ఎక్కువ 18. ఇలా స్పీడ్ ఎప్పుడే కానీ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో ఇంటూ చేయాలి. టైం, కాలం. టైం అనేది, కాలం అనేది ఎప్పుడే కానీ ఉంటే అవర్స్లో ఉండాలి, లేదా సెకండ్స్లో ఉండాలి. ఎప్పుడే కానీ టైం అనేది అవర్స్లో లేదా సెకండ్స్లో ఉండాలి, నిమిషాల్లో ఉండకూడదు. మన ప్రాబ్లంలో నిమిషాల్లో టైం ఇచ్చినా మనం దాన్ని సెకండ్స్లోకి లేదా అవర్స్లోకి మార్చాలి. అవర్స్లోకి అంటే 18/5 ఎక్కువగా మార్చాలి, తక్కువగా మార్చాలంటే 5/18. ఇలా ఎప్పుడే కానీ టైం అనేది ఈ రెండింటిలోనే ఉండాలి, అవర్స్ లేదా సెకండ్స్, నిమిషాల్లో ఉండకూడదు. దూరం, డిస్టెన్స్. నెక్స్ట్ డిస్టెన్స్. దూరం. దూరాలు అనేవి 2 టైప్స్. ఒకటి సరాసరి వేగం, 2 సాపేక్ష వేగం. సరాసరి వేగం అంటే ప్రయాణించిన మొత్తము దూరం బై సరాసరి వేగం. ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించిన గంటలు. సరాసరి వేగం అనేది మొత్తం ప్రయాణించిన దూరం బై మొత్తం ప్రయాణించిన గంటలు. సాపేక్ష వేగం అంటే ఇద్దరు వ్యక్తులు కావచ్చు, లేదా 2 రైళ్ళు, ఇలా 2 ఎదురుగా లేదా ఒకే దిశలో ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు లేదా 2 రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. ఇద్దరు ఏ అనే రైలు, బి అనే రైలు ఒకే దిశలో ప్రయాణిస్తే ఇదేమో ఎక్స్ వేగంతో, ఇదేమో వై వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు వీటి యొక్క సాపేక్ష వేగం అనేది x - y.
వీటి యొక్క సాపేక్ష ఒకే దిశలో ప్రయాణిస్తే ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో ప్రయాణిస్తే వారి యొక్క వేగాలు అనేది మైనస్ చేయడం జరుగుతుంది. అదే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఏ అనే వ్యక్తి ఇటు సైడ్, బి అనే వ్యక్తి ఇక్కడ, రెండు వ్యక్తులు ఎదురెదురుగా అపోజిట్ ప్రయాణిస్తే వాటి యొక్క సాపేక్ష వేగం x+y. ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో ప్రయాణిస్తే వాటి యొక్క సాపేక్ష వేగం x-y తీసివేయాలి. అదే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణిస్తే వాటి యొక్క వేగం సాపేక్ష వేగం అనేది x+y అంటే కలపాలి. ఒకే దిశలో అయితే తీసేయాలి, ఆపోజిట్ అయితే ప్లస్ చేయాలి. రష్మిక కారులో 612 కిలోమీటర్లు ప్రయాణించి నిర్ణీత వేగంతో ప్రయాణించాల్సి వచ్చింది. ఒకవేళ ఆమె 9 గంటల్లో గమ్యాన్ని చేరుకున్నట్లయితే కారు యొక్క వేగాన్ని కనుగొనండి. చూడండి, వేగాన్ని కొనడం వేగం ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇది చెప్పినాం. DTS. ఇప్పుడు మనకేం కనుక్కున్నాడు? కారు యొక్క వేగం. వేగం అంటే ఏంటి? స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ పైన ఉంది డిస్టెన్స్ అంటే దూరము బై కాలం, టైం. మాకు డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? 612 కిలోమీటర్లు ఇచ్చిండు. కిలోమీటర్స్. టైం ఎంత ఇచ్చిండు? 9 గంటలు ఇచ్చిండు. 9 గంటలు ఇచ్చిండు. ఇది 9 గంటలు. కారు యొక్క వేగాన్ని కనుక్కోండి. ఇప్పుడు క్యాన్సలేషన్ చేస్తే 9 1 9, 9 6 54. 54 పోతే 61 నుంచి 54 పోతే 7 మిగులుద్ది. 7 ఇక్కడ 2 72. 9 8 72 అంటే 68 km/h. ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడు? 68 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. మనకు కావాల్సింది వేగం అంటే స్పీడ్ మూసేస్తే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చింది? 612 కిలోమీటర్లు ఇచ్చింది. టైం ఎంత ఇచ్చిండు? 9 అవర్స్. క్యాన్సిలేషన్ చేస్తే 68 km/h. 35 మీటర్ల భుజంగా గల చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఒక కారు 9 km/h వేగంతో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడానికి పట్టే సమయం ఎంత? చతురస్రాకారం అంటే చూడండి, చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఇది 35 మీటర్లు, ఇది 35 మీటర్లు, ఇది 35 మీటర్లు. 4 భుజాలు సమానంగా ఉన్నాయి. 4 భుజాలు సమానంగా ఉన్నాయి. 30 30 30 30. చతురస్రం అంటే 4 భుజాలు సమానం. చూడండి, DTS. మనకేం అడిగిండు? సమయం అడిగిండు, అంటే టైం కావాలంటే ఏం కావాలి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 35 35 35 35. 4 4 35. స్పీడ్ ఎంత? 9 km/h. 4 35 70 140 140 మీటర్స్. ఇది 9 km/h.
km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి. మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కువ నుంచి తక్కువకి మార్చాలి అంటే km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18 తోటి ఇంటూ చేయాలి. 5/18 ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 9 1 జా 9 2 జా 5 1 జా 5 2 జా 10, ఇంకా రిమైనింగ్ 4 0 40, 5 8 జా 28. ఇక్కడ 1/2 మిగులుతుంది. 28/1/2 దాని ఎలా రాసుకోవచ్చు, 28 into 2/1 ఎంత 40. 28 into 2 56 ఏంటిది మీటర్/సెకండ్. km/hలో ఉన్నదాన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకున్నాం. ఎందుకంటే మనకు డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన km/hని మనం మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. ఒక కారు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ కారు 4 గంటలు ప్రయాణిస్తుంది. అయితే ఆ కారు ప్రయాణించిన దూరం ఎంత? ఇక్కడ ఏం కనుక్కోవాలడు, ప్రయాణించిన దూరం ఎంత అంటే డిస్టెన్స్. D = టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ కావాలంటే టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఎంత తెలియదు, టైం అంటే ఎంత ఇచ్చిండు 4 hours, స్పీడ్ ఎంత 70 km/h. 4 into 7 28 0 kilometers. కారు ప్రయాణించిన మొత్తం దూరం వచ్చేసి 280 kilometers. చక్రవర్తి గంటకు 52 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతాడు. 364 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, స్పీడ్ వచ్చేసి 52 km/h, డిస్టెన్స్ వచ్చేసి 364 kilometers. మనకేం కావాలి, సమయం కావాలి. సమయం అంటే టైం కావాలంటే ఏమేమి ఉండాలి, డిస్టెన్స్ కావాలి, స్పీడ్ కావాలి. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి మొత్తం దూరం వచ్చేసి ఎంత ఇచ్చింది 364 kilometers బై స్పీడ్ ఎంత గంటకు 52 kilometers. స్పీడ్ అనేది km/hలో ఉంది, డిస్టెన్స్ అనేది కిలోమీటర్లోనే ఉంది. అంటే మనం మీటర్/సెకండ్లో కానీ ఇలా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవర్స్లోనే ఉంది, నిమిషాల్లో ఉంటాను, సెకండ్స్లో కన్నా అవర్స్లో కన్నా మారుస్తాం. డైరెక్ట్ అవర్స్లోనే ఇచ్చాడు, ఇది కిలోమీటర్లో ఉంది కదా, డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేస్తే అయిపోతుంది. డైరెక్ట్ కొట్టేసంటే డైరెక్ట్ కొట్టేయండి. 52 అనుకుంటే రాదు అనుకుంటే 2 టేబుల్లో వేసుకోండి. 2 26 52, 2 1 2, 1 రిమైండర్, 6 16, 2 8 16, 4, 2 2 4, 2 13 26, 2 9 18, 2 మిగులుద్ది, 2 1 13 టేబుల్లో 91 ఎప్పుడు అవుతుంది, 37 అంటే 7 hours. ఎంత టైం పడుతుంది, 7 hours పడుతుంది. 364 కిలోమీటర్స్ని 52 km/hతో వేగంతో ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుంది, 7 గంటలు. 300 కిలోమీటర్ల దూరం 5 గంటల్లోనూ, 450 కిలోమీటర్ల దూరం 9 గంటల్లోనూ 2 బస్సులు ప్రయాణిస్తాయి. వాటి యొక్క వేగాల నిష్పత్తి ఎంత? చూడండి,
రెండు బస్సులు అన్నాడు. ఒక బస్సు ఏ అనుకున్నాం, ఒక బస్సు బి అనుకున్నాం. వేగం స్పీడ్ కావాలంటే మనకి ఏం కావాలి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ దాన్ని ఏ బస్సు డిస్టెన్స్ ఎంత, 300 కిలోమీటర్లు బై టైం 5 గంటలు. ఇది కిలోమీటర్ పర్ అవర్లోనే ఉంది, ఇది గంటల్లోనే ఉంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ బి బస్ 450 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి బై టైం 9 గంటలు. క్యాన్సిల్ చేస్తే 5 6 30, 0 0 60, 9 5 45 50. ఏ బస్ ఇది 60 కిలోమీటర్ పర్ అవర్ తోటి ప్రయాణిస్తుంది. బి బస్ వచ్చేసి 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి ప్రయాణిస్తుంది. 0 0 క్యాన్సల్. 6:5 వేగాల నిష్పత్తి. రెండు బస్సుల యొక్క వేగాల నిష్పత్తి ఎంత, 6:5. రెండు బస్సులు ఏంటివో మనకు తెలియదు, ఒక బస్సు ఏ ఒక బస్సు బి అనుకున్నాం. మనకేం అడిగిండు, వేగాల నిష్పత్తి ఎంత అని అడిగిండు. అంటే మనకు వేగం కావాలి, వేగం అంటే స్పీడ్ కావాలంటే ఏం కావాలి, డిస్టెన్స్ కావాలి, టైం కావాలి. డిస్టెన్స్ టైం. ఫస్ట్ బస్సు డిస్టెన్స్ ఎంత, 300 కిలోమీటర్లు. టైం ఎంత, 5 అవర్స్. సెకండ్ బస్సుది 450 కిలోమీటర్స్, టైం వచ్చేసి 9 అవర్స్. క్యాన్సిలేషన్ చేస్తే 5 6 30, 0 60 కిలోమీటర్ పర్ అవర్ ఏ బస్సు, 9 5 45, 0 0 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి బి బస్సు ప్రయాణిస్తుంది. 0 0 క్యాన్సిల్ అయితే 6:5 నిష్పత్తిలో రెండు బస్సుల వేగాల నిష్పత్తి 6:5.